యథార్థత, నీతి అనేది చాలా అవసరం. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనుషుని లోకంలో నీతిగా యథార్థంగా ఉండడం చాలా కష్టం. అలా ఉండుట ద్వారా మనకే ప్రయోజనకరం. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండుట ద్వారా మనకే ప్రయోజనకరం. ఎందుకంటే మనం ఎన్నడూ నష్టపోం. మానవులమైన మనం ఈ లోకములో పోరాడుతూ గెలవాలి. అనుదినము పోరాడాలి, అనుదినము గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పోరాటంలో నీ జీవనం, నా జీవనం అలిసినా కూడా మన హృదయానికి నిరాశ అనేది రాకుండా చేయగల సమర్థత కలిగిన వాడు మనము నమ్మిన దేవుడై ఉన్నాడు. బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, మనల్ని గెలిపించేవాడు కూడా ఆయనే. దృఢ సంకల్పము కలిగి ఈ లోకములో నేను గెలుస్తాను అనే నమ్మకంతో నువ్వు ప్రయాణం చేయి. తప్పక దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఎప్పుడు కూడా నీ హృదయానికి ఓడిపోతానని ఆలోచన రాకూడదు. నా జీవన విధానం ఇంతే అనే తలంపు ఎన్నడూ నీకు కలగకూడదు. తప్పక నేను అనుకున్నది లోకములో సాధించుకుంటాను అనేటువంటి దృఢ సంకల్పంలో మనం ప్రయాణం చేయాలి. నేను ఒంటరి వాడను, మా ఆయన చూస్తే పరిస్థితి బాగాలేదు, తాగుబోతుడుగా ఉన్నాడు, మాట వినడం లేదు, సంపాదించిన ఆస్తి అంతా తీసుకెళ్ళి ఈ లోకములో అనవసరమైన ఖర్చుల్లో వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాడు, నా జీవన విధానం ఇంతేనా అనేటువంటి ఆలోచన నీ జీవితానికి తటస్థపడినప్పుడు తప్పకుండా నువ్వు ఓడిపోతావు. ఆ ఆలోచన ఎన్నడూ నీ మనసుకు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. నేను అనారోగ్యవంతుడు అనుకున్నావనుకో, నీ అనారోగ్యం నేను ఇంకా కృంగదీస్తూ ఉంటుంది. ఈ అనారోగ్యం నన్ను ఏమీ చేయలేదని నువ్వు అనుకున్నావనుకో, దేవుని ద్వారా దాన్ని నువ్వు జయించగలవు. ఈ లోక ప్రయాణం మానవ జీవితానికి సవాలు విసురుతూ ఉంటుంది. ఈ సవాలు విసిరే ప్రయాణంలో నువ్వు నేర్చుకోవలసింది సమాజాన్ని చూచి, మనుషులను చూచి కాదు. సమాజంలో ఉన్న మనుషులను చూసి నేర్చుకోబాక. వారిని చూస్తే నువ్వెన్నడూ నిలబడలేవు. లోకంలో నువ్వెన్నడూ నిలబడలేవు. నీ చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని చూడు. ఆ దేవుని గ్రంథంలో శ్రేష్టమైన మాటలు నీ కొరకు దేవుడు లిఖించి ఉంచి ఉన్నాడు. ఆ మాటలలో ఉన్న భావం నీ ఆత్మను ఉత్తేజపరుస్తుంది. ఆ మాటల్లో ఉన్న భావం నీ పిరికితనాన్ని ధైర్యంగా మారుస్తుంది. ఆ మాటల్లో ఉన్న భావం నీ నిరాశను ఈ లోకములో ఆశ వైపు పరిగెత్తడానికి సహాయం చేస్తుంది. అందులో దేవుడున్నాడు. ఎవరున్నారు అందులో? దేవుడున్నాడు. నీ చేతిలో ఉన్న దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దేవుడు కలిగి ఉన్న గ్రంథం. ఆ దేవుడు కలిగి ఉన్న గ్రంథాన్ని నువ్వు చూడాలి.
ఈ లోకములో ఉన్న మనుషుల వైపు చూస్తే నీకేమొస్తుంది? ఏం రాదు. అదే నీ చేతిలో ఉన్న దేవుని గ్రంథం వైపు చూడు, ఆ గ్రంథములో ఉన్న దేవునిని చూడు. నువ్వు చూస్తే నీవు ఈ లోకములో బండ మీద నిలబడి జీవించే శక్తిని దేవుని ద్వారా దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవుడు నిన్ను బండ మీద నిలబెడతాడు. ఆయన కీర్తనకారుడు 40వ కీర్తన మొదటి నుంచి చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటాడు. నాశనకరమైన గుంటలో నుండి, ఇంకా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు, చెప్పగలిగే మాట అందరూ, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అంటాడు. దాని అర్థం నువ్వు ఎన్నటికీ పడిపోకుండా దేవుడు నిన్ను స్థిరపరచగలడు అని. ఎన్నటికీ పడిపోకుండా దేవుడు నిన్ను స్థిరపరచగలడు. ఎప్పుడు? నీలో దృఢమైన విశ్వాస్యత నిలబడినప్పుడు, నీ హృదయం నిబ్బరంగా ఉన్నప్పుడు, అధైర్యపరిచే ఆత్మను పారదోలినప్పుడు, నీలో ఉన్న పిరికితనాన్ని యేసు నామమున జయించినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. చాలామంది జీవితాల్లో అడుగడుగున భయపడుతూనే బ్రతుకుచుంటారండి. అది దేవుని దృష్టికి సరైనది కానే కాదు. సో నీకొక మాట చదివిస్తాను. కీర్తనల్లో 90వ కీర్తన చూడండి, 12వ వచనం నుంచి చదువుతురండి. నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అంటాడు. ఏమంటాడు? ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అంటాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు నేర్పించు. జ్ఞాన హృదయం నాకు కావాలి. కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తే ఈ లోకములో ఉన్న సమాజము నేనేం చేస్తుంది? ఎన్నటికీ కళ్ళు తెలియకుండా చేసేస్తుంది. ఇక ఎన్నటికీ నువ్వు కళ్ళు తెరవలేవు. కళ్ళు మూసుకుని లోకంలో ప్రయాణం చేయబాక. నీ ఆత్మకు పదును పెట్టు. నీ మనస్సును నిద్రలో ఉందా? ఆ నిద్రలో ఉన్న మనస్సును మేల్కొల్పు. నీ హృదయాన్ని తట్టి లేపు. నీ శరీరమును, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి జ్ఞానము కలిగిన వాక్యాన్ని నువ్వు అనుసరించు. జ్ఞానము కలిగిన వాక్యాన్ని నువ్వు అనుసరించు. చాలామంది ఈ దినాల్లో మూర్ఖంగా ప్రయాణం చేస్తారు. ఎలా ప్రయాణం చేస్తారు? మూర్ఖంగా ప్రయాణం చేస్తారు. వారి మూర్ఖత్వమే వారికి శాపంగా మారుతూ ఉంటుంది. వారి మూర్ఖత్వమే వారిని నష్టపరుస్తూ ఉంటుంది. వారి మూర్ఖత్వమే వారి జీవిత కాలము కన్నీరు కారుస్తూ బ్రతికే విధంగా తయారు చేస్తుంది. మూర్ఖంగా ఉండబాక. అందుకనే అంటాడు, జ్ఞాన హృదయము నాకు దయచేయము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాన హృదయం నాకు కావాలి. జ్ఞాన హృదయం నీకు కావాలి అంటే నువ్వు దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని గ్రంథములో ఉన్నటువంటి మాటలు లోకములో నిన్ను ఆశీర్వదించడానికి నీకు మంచి హితబోధన చేస్తూ ఉంటుంది. ఈ గ్రంథములో ఉన్న మాటలు తప్ప
ఈ లోకములో నిన్ను ఆశీర్వదించే ఏ గ్రంథములు ఏ మాటలు కూడా లేనే లేవు. ఈ గ్రంథంలో ఉన్న మాటలు సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. మనుష్యుల మధ్య ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పిస్తుంది. నీ హృదయాన్ని, నీ శరీరమును నువ్వు ఎలా కట్టుకోవాలో నీకు తెలియపరుస్తుంది. నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించడానికి మార్గాలను ఏర్పాటు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఉద్దేశం ఒకటే, నువ్వు దీవించబడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరచాలి. నువ్వు శ్రమ పూట ద్వారా ఆయనకు వచ్చే లాభం ఏముంది? అందుకనే ఈ లోకములో నువ్వు గుడ్డిగా ప్రయాణం చేయబాక, జ్ఞానంగా ఉండు. ఎలా ఉండాలి? అందరి మార్కెట్ చెప్పండి. జ్ఞానంగా ఉండాలి. మరి కింద చదువులు ఏమంటాడో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు. అంటే దాని ఎంత మంచి మాట చూడండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు. ప్రతి దినం నీ స్వాధీనములోనే ఉండాలి. గట్టిగా అందరూ హల్లు చెప్దాం. ప్రతిదినం ఎవరి స్వాధీనంలో ఉండాలి? చెప్పండి గట్టిగా. నీ స్వాధీనములో ఉండాలి. ప్రతిదినము నీకు ఆశీర్వాదకరంగా మలచబడే దినంగా ఉండాలి. ప్రతిదినము నీ కాళ్ళు, చేతులు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం పరిగెత్తే విధంగా ఉండాలి. ప్రతిదినము నువ్వు తీసుకునే ఆహారము నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ప్రతిదినం నీ కంట్రోల్లో ఉండాలి. ఎవ్రీ డే ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రతిదినం నువ్వు స్వాధీనంలో ఉండగలదా? ఎప్పుడు ఉండగలదు అంటే, నువ్వు దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు ఆ దినాలన్నీ దేవుడు నీ స్వాధీనము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి స్వాధీనంలో మనం ఉన్నప్పుడు? మనము దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు. మనము దేవుని స్వాధీనము చేయబడినప్పుడు ప్రతిదినము దేవుడు మన స్వాధీనం చేస్తాడు. అందుకని ప్రతి దినము మనకు ఆశీర్వాదకరంగానే దేవుడు మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది జీవితాల్లో ప్రతిదినం భయపడి బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదినం భయమే. అలా కాదు. అది దేవుని ఉద్దేశం కాదు. అది దేవుని చిత్తం కూడా కాదు. నువ్వు బ్రతకూడదు లోకంలో. అలా బ్రతకూడదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదవండి. అందుచేత జాగ్రత్తగా గమనించిందా? నిద్రించుచున్న నీవు మేల్కొని అంటాడు. ఇక్కడ బాగా గమనించండి. నిద్రించుచున్న నీవు ఏమవ్వాలి? లేయాలి. నిద్రించుచున్న నీవు లేయాలి అంటే అర్థం ఏంటి? నీ మనస్సు సోమరితనంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండకూడదు? సోమరితనంగా ఉండకూడదు. నీ మనస్సు చురుకత్వము కలిగి ప్రయాణం చేయాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, పాముల వలె, చెప్పండి, వివేకమును పావురము వలె నిష్కపటము. పాము ఎంత చురుగ్గా ఉంటుందండి? చురుగ్గా ఉంటుందా? మత్తుగా ఉంటుందా? చాలా చురుగ్గా ఉంటుంది.
కదలిక, చిన్న కదలికను బట్టి దాని స్పీడ్ పెంచేస్తూ ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది. మనుషులమైన మనం ఎంత చురుగ్గా ఉండాలి? జ్ఞానము కలిగిన మనం చురుకైన మనస్తత్వం కలిగి ఉండాలి. నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. సోమరితనముగా ఉన్న నీవు సోమరితనాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి, బయటికి రావాలి. ఏ స్థితిలో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి. కట్టబడిన నువ్వు బయటికి రావాలి. నువ్వు మేల్కో, అప్పుడు నీకు వెలుగు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకేం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. నువ్వు నిద్రలోనే కళ్ళు మూసుకుని ఉన్నావు అనుకో, ఎన్నటికీ నీ వెలుగు చూడలేవు. వెలుగు చూడకపోతే నీకు జ్ఞానము రాదు. జ్ఞానము రాకపోతే ఈ లోకములో నువ్వు నిలబడడం చాలా కష్టం, చాలా కష్టం. ఈ లోకములో నువ్వు నిలబడాలి అంటే నువ్వు నిద్ర నుంచి మొదట లేయాలి. తర్వాత ఏమంటాడు నాన్న? క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. నీ మీద ప్రకాశించును. దేవుడు ఎప్పుడు మన మీద ప్రకాశిస్తాడు? నువ్వు నిద్రపోతూ ఉంటే ప్రకాశించడు. దాని అర్థం నీ మనస్సులో చురుకుదనం లేకపోతే దేవుడు ఎన్నటికి నీకు సహాయం చెప్పను గట్టిగా చేయడు. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు చేయి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ప్రారంభించు, నీ పనిని దేవుడు దీవిస్తాడు. నువ్వు పరిగెత్తే కొలది బలాన్ని నీకు దేవుడు అనుగ్రహింప చేస్తాడు. నువ్వు నిద్రపోతూ ఉన్నావు అనుకో, ఎన్నటికీ దేవుని ప్రకాశత మన మీదకి రావడం కష్టం. దేవుని ప్రకాశత అంటే అర్థం ఏంటంటే నీ మనస్సులో ఒక అత్యున్నతమైనటువంటి వెలుగు, నీ మనస్సులో అత్యున్నతమైన వెలుగు అన్నమాట. ఈ వెలుగు నీకు కలిగితే తప్ప నీ జీవితానికి గమ్యమేంటో నీకు అర్థం కాదండి. గుర్తుపెట్టుకోండి. దేవుని వెలుగుని కలగాలి. ఎక్కడ కలగాలి? నీ మనసుకు కలగాలి. నీ మనసుకు కలిగినప్పుడు నీ కళ్ళల్లో ఒక ప్రకాశకరమైనటువంటి చక్కని చూపు బయటకు వస్తుంది. నీ కళ్ళలో నుంచి నిన్ను గురించిన అవగాహన నీకు బయలుపరచబడుతుంది. వాట్ ఐ యామ్, నేనేమై ఉన్నాను. వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి. వెలుగు వచ్చినప్పుడు మనస్సులో ఒక ప్రకాశత బయలుదేరుతుంది. ఆ ప్రకాశతను బట్టి నీ కళ్ళల్లో నుండి ఏమొస్తుంది బయటికి? ఒక అత్యున్నతమైనటువంటి జ్ఞానము బయలు పరచబడుతుంది. ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే నేనేమై ఉన్నాను. ఎస్, వాట్స్ మై లైఫ్, నా జీవితం ఏంటి, వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి అనేది నీకు తేటతెల్లమవుతుంది. దాన్ని బట్టి నువ్వు చేస్తావు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడు. 90వ కీర్తనలు ఇందా చదివా చూసారా? దినములు లెక్కించడానికి మాకు నేర్పుము, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఇందుము. ఇక్కడ ఏమంటాడు? ఉదయమున నీ కృపతో మమ్మను
తృప్తిపరచు. మీరు ఎఫ్ఎస్సి ఇందాక 5కి రండి. ఎఫ్ఎస్సి ఇందాక చదివించారు, దానికి రావాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. వెయిట్, ఏమంటాడు? ఉదయముననే కృపతో నన్ను నింపుము. ఉదయము నుండి మరలా ఉదయము వరకు ఎవరితో మనతో ఉండాలి? దేవుని కృప మనతో ఉండాలి.